సో హెల్త్ ఏముందిలేండి, ఆ, మనకి డబ్బులు ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఓపెన్ గా చెప్పాలంటే హెల్త్ లేకపోతే ఏదీ లేదండి. సో హెల్త్ ఈజ్ ద ఫస్ట్ వెల్త్ అని మనకు చిన్నప్పుడే మన పెద్దలు చెప్తున్న మాట. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అనేది లేకపోతే ఆస్తి ఎంత ఉన్నా, అంతస్తులు ఎన్ని ఉన్నా, డబ్బు ఎంత ఉన్నా, ఎంత హోదా ఉన్నా కూడా మన ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఏది చేయలేం. సో అటువంటి హెల్త్ ని ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకొని ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, వాటర్ ఎంతసేపు వంత తాగాలి, వాకింగ్ ఎంతసేపు చేయాలి, టైం ప్రకారంగా తినాలా వద్దా, నిద్రపోవాలా వద్దా. సో ఇవన్నీ కూడా హెల్త్ అనే పాయింట్ మీద ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ అండి. సో వీటన్నిటిని మనం కానీ కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే మన హెల్త్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అందుకే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్, సో మన కంపెనీలో ఏదైతే ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు, స్టెమ్ సెల్ ప్రొడక్ట్, బయోసెలిక్స్ అనే సప్లిమెంట్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ బయోసెలిక్స్. బయోసెలిక్స్ నథింగ్ బట్ న్యాచురల్. సో ఒక న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా, ఫ్రూట్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద్వారా డిజైన్ చేయబడిన సప్లిమెంట్ అండి బయోసెలిక్స్ అని. ఇది ఒక స్టెమ్ సెల్ ప్రొడక్ట్ అంటారు. సో దీన్ని సబ్లింగ్వల్ ఏరియాలో, అంటే నాలుక కింద భాగంలో పౌడర్ లా ఉంటుంది. ఆ పౌడర్ ని మనం నాలుగు కింద భాగంలో వేసుకొని ఒక 5 to 10 minutes అది అబ్జార్ప్షన్ అయిపోతుంది. డైరెక్ట్ గా మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మైటో ఫైటోన్యూట్రియంట్స్, సో ఇలాగా మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా, అంటే సమతుల్యమైన పోషకాలతో కూడిన ఆహార సప్లిమెంట్ అన్నమాట మనకి. సో ఇది ఫుడ్ అండి. సో దయచేసి మీరు ఎవరికి చెప్పినా కూడా దీన్ని ఫుడ్ కావాలని చెప్పండి, ఇది ఫుడ్ సప్లిమెంట్ అనే మాట్లాడండి తప్ప దయచేసి ఇది మెడిసిన్ కింద కానీ, మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనం తినే ఆహారమే ఔషధంలా పనిచేయాలి. హిపోక్రటిక్స్ ఎప్పుడే చెప్పారండి, మనం భోజనం ఔషధాలా పనిచేయాలి, ఔషధాలు భోజనంలా పనిచేయకూడదు. కానీ ఈ రోజున మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బీపీకో టాబ్లెట్, షుగర్ కో టాబ్లెట్, థైరాయిడ్ కో టాబ్లెట్. సో ఇలాగా ఇంట్లో పోపులు పెట్టి ఎలాగైతే ఉంటుందో అలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాక్స్ ఉందండి. సప్లిమెంట్ బాక్స్ కాకుండా మెడికల్ బాక్స్. పొద్దున పొద్దున్న లెగిసిన లేడీస్ అయితే థైరాయిడ్ టాబ్లెట్ వేస్తారు, జెంట్స్ అయితే గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేస్తారు. తిన్న తర్వాత ఒక టాబ్లెట్, తినక ముందు ఒక టాబ్లెట్, పడుకునే ముందు ఒక టాబ్లెట్. సో ఇలాగ ఏమవుతుందంటే లైఫ్ అంతా కూడా మెడిసినల్, మెడిసిన్ మీదే డిపెండ్ అయిపోతున్నారు. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ లో ఈ ప్రొడక్ట్ తాలూకా ఇంపార్టెన్స్ మీకు తెలిసిన తర్వాత, ఈ ప్రొడక్ట్ వాడుతున్న వాళ్ళు కానీ, వాడాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు కానీ, వాడి వేరే వాళ్ళకి చెప్పాలనుకున్న వాళ్ళకి కానీ ఒక ఫుల్ క్లారిటీ అయితే మీరు తీసుకోవచ్చండి. సో ఆ ప్రామిస్ అయితే నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ సమ్మరీలోకి వచ్చేసరికి ఎన్హాన్సింగ్ జనరల్ వెల్నెస్. సో సర్వసాధారణంగా ప్రతి మనిషికి కూడా సార్ మనం ఎవరికైనా టార్గెట్ చేసి చెప్పేటప్పుడు, సార్ మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, గ్యాస్ట్రిక్ ఉందా అని అడుగుతాం. కానీ వాళ్ళకి ఇవేమీ ఉండవు. కానీ ప్రధానంగా ఒక మనిషికి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా జీవిస్తున్నాడు అంటే దానికి కావాల్సింది జనరల్ వెల్నెస్ అని. సో జనరల్ వెల్నెస్ లోకి వచ్చేసరికి ఏంటి అని అడిగితే, హెల్దీగా ఉండడం అంటే అన్హెల్దీ సిమ్టమ్స్ లేకపోవడం కాదండి. యాక్టివ్నెస్ లేకపోవడం, ఎనర్జీ లేకపోవడం, ఫిట్నెస్ లేకపోవడం, డైజెస్టివ్ కెపాసిటీ తగ్గిపోవడం. ఓకే. ఇంతకు ముందుకి ఇప్పటికి చేసే పనిలో ప్రొడక్టివిటీ తగ్గిపోవడం. ఇంతకు ముందు ఒక 8 hours, 6 hours, 10 hours పని చేసినా కూడా బాడీ స్ట్రెంత్, స్టామినా, ఎనర్జీ లెవెల్స్ బాగుండేది. ఇప్పుడు ఒక 2-3 hours అయ్యేసరికి బాడీ వీక్ అయిపోతుంది, ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా జనరల్ వెల్నెస్ లోకి వస్తాయండి. సార్ ఫిట్నెస్ ఉందా అని ఎవరిని అడగండి. ఇప్పుడు ఈ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళందరిలో సార్ మీకు ఫిట్నెస్ ఉందా అని అడిగితే ఎంతమంది చేతులు ఎత్తారు? సో మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఫిట్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హెల్త్. బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ లేనంత మాత్రాన మీరు హెల్దీగా ఉన్నారని కాదండి. హెల్దీ అంటే ఎనర్జీ లెవెల్స్ తో ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, ఫిట్ గా ఉండాలి. అంటే మోర్ మజిల్, బోన్ డెన్సిటీ ఉండాలి, యాక్టివ్నెస్ ఉండాలి. సో ఇలా చాలా మందికి ఈ జనరల్ వెల్నెస్ లో ఎవరు ఉండరండి. సార్ మీకు చేతులు కాళ్ళు పీకుతాయండి అంటే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ బాగుంటుందండి, మధ్యాహ్నం అయ్యేసరికి ఎనర్జీ డౌన్ అయిపోతుంటది, ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు పని చేయలేను. సో ఎక్కువసేపు మెట్లు ఎక్కినా లేకపోతే ఎక్కువసేపు కూర్చున్నా కాళ్ళు చేతులు పొంగిపోతున్నాయి, తిన్నది సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు, గ్యాస్ ఫామ్ అయిపోతుంది.
ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మన బయోసెలిక్ సప్లిమెంట్ ఒక అద్భుతంగా పనిచేస్తుంది. సో స్టార్ట్ చేసిన డే 1 నుంచి ఎనర్జీ లెవెల్స్ లో ఒక కొత్త చాలా ఎనర్జెటిక్ లెవెల్స్ అయితే బాగా కనిపిస్తుందండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన బండికి ఒక నెల 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత దాన్ని సర్వీసింగ్ పట్టుకెళ్ళిన తర్వాత ఆ సర్వీసింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం బండి డ్రైవ్ చేస్తే మనకు వచ్చే ఫీల్ ఎలా ఉంటుంది. సో మన బండే, కానీ దాన్ని జస్ట్ ఏం చేసామంటే షోరూమ్కి తీసుకెళ్లి సర్వీసింగ్ ఇచ్చాం. సర్వీసింగ్ ఏం చేస్తాడండి, మొత్తం ఇంజిన్ మొత్తం అంతా క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్ గా పెట్టి ఇంజిన్ ఆయిల్ మార్పించి బ్రేక్ షూస్ మార్చి ఆయిల్ చేంజ్ చేసి అన్ని చేసి మన కండిషన్ లో పెట్టిస్తారు. సో ఆ రోజు మనం బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఏం ఫీల్ అయితే ఉంటుందో సేమ్ ఫీల్ మన బయోసెలిక్ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి మీకు ఆ రిజల్ట్ మీరు చూస్తారు. సో నాకు బీపీ తగ్గలేదు, షుగర్ తగ్గలేదు, కాళ్ళ నొప్పులు తగ్గలేదు, గ్యాస్ట్రిక్ తగ్గలేదు అని డే 1 నుంచి మీరు అడగకూడదండి. ఎందుకంటే ఇది మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్. ఇది సెల్యులార్ లెవెల్లో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసి డిటాక్సిఫికేషన్ చేసి బాడీలో ఉన్న సెల్స్ ని రిపేర్ చేసి డ్యామేజ్డ్ సెల్స్ ని ఎలిమినేట్ చేసి న్యూ బార్న్ సెల్స్ కి లైఫ్ స్పాన్ ని పెంచి ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ మెటబాలిజం. అంటే మెటబాలిజం నథింగ్ బట్ ఎనబాలిజం ప్లస్ మెటబాలిజం అంటారండి. అంటే బిల్డ్ చేసేవి కొన్ని, బ్రేక్ చేసేవి కొన్ని. అంటే మన శరీరానికి కావలసినవి కొన్ని డైరెక్ట్ గా అబ్జార్ప్షన్ అయిపోతాయి, కొన్ని మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మన శరీరంలో జరిగే రసాయనిక చర్య ద్వారా ఎమినో యాసిడ్స్, మనం ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటాం, ఆ ప్రోటీన్ ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి బ్రేక్ అయ్యి బాడీలో మజిల్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. అంటే దాన్ని మెటబాలిజం అంటారు. ఇది కొంతమందికి స్లోగా ఉంటుంది, కొంతమందికి స్పీడ్ గా ఉంటుంది. లైక్ మన ఏజ్ ని బట్టి ఒక 40-50 ఇయర్స్ దాటిన తర్వాత మన బాడీలో కొంత ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి, యాక్టివ్నెస్ తగ్గుతుంది, అలాగే మన మెటబాలిజం కూడా స్లో అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే పర్సన్ టు పర్సన్ మే వ్యారీ ఉంది. ఒక పర్సన్ కి 20 డేస్ లో రిజల్ట్ కనిపించచ్చు, ఒక పర్సన్ కి 30 డేస్ లో రిజల్ట్ కనిపించచ్చు, ఒక పర్సన్ కి 40 డేస్ తర్వాత రిజల్ట్ కనిపించచ్చు. బట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం బికాస్ ఇండివిజువల్ రిజల్ట్స్ మే వ్యారీ ఫ్రమ్ డిఫరెంట్, పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటాయండి. సో హెల్దీ ఏజింగ్, సో హెల్దీ ఏజింగ్ అన్న పాయింట్ దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి చాలా ఏజ్ చాలా తక్కువే ఉంటుంది నెంబర్ ప్రకారంగా, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. బట్ వాళ్ళు చూడడానికి చాలా ఏజ్డ్ ఫ్యాక్టర్స్ లా కనిపిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మన శరీరంలో అతి ముఖ్యమైన ఆర్గాన్, లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్ అండి. మన స్కిన్ ఏమవుతుందంటే మన స్ట్రెస్, మన టెన్షన్స్, పొల్యూషన్ వల్ల మన స్కిన్ అనేది, మన స్కిన్ ఉపరితలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టిష్యూస్ అన్ని డ్యామేజ్ అయిపోతుంటాయి. సో దానివల్ల ఏజింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన సప్లిమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. అందుకే మన సప్లిమెంట్ స్టార్ట్ చేసే ముందు సార్ దీని రిజల్ట్ నాకు ఎలా తెలుస్తుందని అడిగితే ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే, మీరు మన బయోసెలిక్ సప్లిమెంట్ స్టార్ట్ చేసే మొదటి రోజు పొద్దున్న లేచి లేవగానే ముఖం కడుక్కొని పౌడర్ రాసుకొని ఫోటో కాదండి, న్యాచురల్ గా లేచి లేవగానే అద్దంలో మీ మొహం ఎలాగైతే చూసుకుంటారో లేచిన వెంటనే ఒక సెల్ఫీ, లేదా వేరే వాళ్ళైనా సెల్ఫీ అంటే ఇంకొంచెం బాగా గ్లో వచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి రేర్ కెమెరాతోనూ ఒక ఫోటో తీయమని చెప్పాను. ఆ ఫోటో డే 1 ఎవ్రీ 7 డేస్ ఒకసారి మీ ఫోటో మీరు తీసుకోండి. మీ ఫేస్ లో డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫేస్ లో డిఫరెన్స్ అంటే మీ స్కిన్ లో చేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం అద్దం ముందుకు వెళ్ళి చూసుకుని మన ఫేస్ చూసుకుంటాం కాబట్టి ఫేస్ లో చేంజ్ వస్తుందంటే ఆటోమేటిక్ గా బాడీలో చేంజ్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ప్రొటెక్ట్ స్కిన్ స్టెమ్ సెల్స్ అని చెప్పాను కదా. అలాగే రెజల్యూషన్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. సార్ ఎవరికైనా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవటం వల్ల కణజాలం, కణం డ్యామేజ్ అవుతుంది, సెల్స్ టిష్యూస్ డ్యామేజ్ అవుతున్నాయి. సెల్స్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వకూడదు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి నా కణజాలం గురవ్వకూడదు అనుకుంటే మన సప్లిమెంట్ ఇస్ ద బెస్ట్ సోర్స్. అలాగే ఇన్ఫ్లమేషన్, బాడీలో ఎక్కడ పడితే అక్కడ మంట, స్వెల్లింగ్స్, నొప్పులు, సో వీటన్నిటికి కూడా బెస్ట్ సొల్యూషన్ మన బయోసెలిక్ సప్లిమెంట్. అండ్ అఫ్ కోర్స్ నర్వ్ రీజనరేషన్, ఇంప్రూవింగ్ బ్లడ్ సర్క్యులేషన్, బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్. ఓకే, సో ఇది మన ప్రొడక్ట్ తాలూకు సమరీ అండి. సో ఇంగ్రీడియంట్స్కి వచ్చేసరికి మన సప్లిమెంట్ లో సార్ ఈ ప్రొడక్ట్ అంత బాగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ సప్లిమెంట్ లో ఉన్న ఎసెన్షియల్ వాల్యూస్ ఏమున్నాయి, అసలు ఇందులో ఏం ఉండటం వల్ల మన బాడీకి ఇంత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మన సప్లిమెంట్ వాడుతున్న వాళ్ళు చాలా మందికి రిజల్ట్, సూపర్ రిజల్ట్స్ ఉన్నాయండి. అండ్ అఫ్ కోర్స్ నేను కూడా పర్సనల్ రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్.
నేను కూడా ఈ ప్రొడక్ట్ పర్సనల్ గా ప్రతిరోజు నేను డైలీ 1 శాచెట్ యూజ్ చేస్తాను. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, గ్యాస్ట్రిక్ లేదు, మోకాలు నొప్పి లేదు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదండి. ఓన్లీ ఎనర్జీ లెవెల్స్. ఎందుకంటే నా ఏజ్ 35 ఇయర్స్. సో నేను ఈ ప్రొడక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు బిఫోర్ దట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఒక ఎంఎన్సి కంపెనీలో వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ సప్లిమెంట్ నేను వాడుతున్నాను. కాస్ట్ వైజ్ గా చూసుకున్నా, కంపెనీ వైజ్ గా చూసుకున్నా, బ్రాండ్ వైజ్ గా చూసుకున్నా, మోర్ దాన్ 90+ కంట్రీస్ లో ఉన్న కంపెనీ ప్రొడక్ట్స్ నేను గత 10 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ అలాంటి 10 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్న సప్లిమెంట్ సడన్ గా ఈ బయోసెలిక్ సప్లిమెంట్ యూజ్ చేయడం నేను తొందరగా ఇష్టపడలేదు. కానీ దీని రిజల్ట్స్ విన్న తర్వాత, చూసిన తర్వాత, లెట్స్ ట్రై ఆన్ మై సెల్ఫ్. సో ఐ ఫీల్ వెరీ 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 ఎనర్జెటిక్ అండి. సో ఎంత అద్భుతమైన సప్లిమెంట్ అనేది, ఎందుకంటే ఆ, గతంలో నేను వాడిన ప్రొడక్ట్స్ కానీ, గతంలో నేను వాడిన కంపెనీ ప్రొడక్ట్స్ కానీ కాంబినేషన్ లో తీసుకోవాలి. కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ సేమ్ ఉంటుంది, బట్ ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే నేను వాడటానికి నాకు ఖర్చు ఎక్కువ అవుతున్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు అది ఇంకా బర్డెన్ అవుతుంది. బట్ ఈ బయోసెలిక్ సప్లిమెంట్ లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది స్టెమ్ సెల్స్ ప్రొడక్ట్ కాబట్టి డైరెక్ట్ గా రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది. సో నేను తర్వాత రీసెర్చ్ చేసి ఎనాలిసిస్ చేసుకొని నేను ఈ ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్న తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఇందులో ఉన్న ఒక 4 ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల ఈ రోజు బయోసెలిక్స్ అనే సప్లిమెంట్ హెల్త్ పరంగా ఒక అద్భుతమైన రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ గా ఈ రోజు మన ముందు నిలబడిపోయింది. ఈ కంపెనీలో హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రొడక్ట్ అనేది. ఈ ఒక్క ప్రొడక్ట్ గా చాలా అండి కంపెనీ టర్న్ ఓవర్ కానీ, లేదా కంపెనీలో ఉండే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఈ ప్రొడక్ట్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా సో అన్లిమిటెడ్ హెల్త్ అనేది తీసుకోవచ్చండి. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి యాపిల్ స్టెమ్ సెల్ అండి, మెలాసా డొమెస్టిక్ స్విట్జర్లాండ్, అలాగే గ్రేప్ సీడ్ సోలారా వైటిస్ స్విట్జర్లాండ్. సో ఇందులో మనకి స్టెమ్ సెల్ సప్లిమెంట్ అని చెప్తున్నా కదండి. అసలు స్టెమ్ సెల్ అంటే ఏంటి? సింపుల్ గా అండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే, మీకు ఏమైనా తెలిసినవి ఉంటే యాడ్ ఆన్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మీరు నాకు తర్వాత కరెక్ట్ చేసి చెప్పండి. నేను తెలుసుకున్నది నేను మీకు చెప్తున్నాను. నేను డాక్టర్ని కాదు, సైంటిస్ట్ని కాదు, నేను నార్మల్ ఒక మెడికల్ అడ్వైజర్ని కూడా కాదండి. ఐఎమ్ న్యూట్రిషన్ కన్సల్టెంట్. ఐ జస్ట్ యూజ్ ద ప్రొడక్ట్, షేర్ మై రిజల్ట్, టెల్ మై ఒపీనియన్. ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్ నేను ఒపీనియన్స్ మీకు చెప్తున్నాను అంతే. సో దయచేసి మీరు డాక్టర్ లా ఫీల్ అవ్వద్దు, అలాగని మీరు ఒక మెడికల్ అడ్వైజర్ లా కూడా ఫీల్ అవ్వద్దు. ఇది ఫుడ్ సప్లిమెంట్. దీన్ని డాక్టర్ సజెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనం పర్సనల్ గా మన ఇంట్లో జామ చెట్టు ఉంది, జామకాయ కోసుకొని తినొచ్చు. యాపిల్ ఉంది, యాపిల్ తినొచ్చు. అరటిపండు ఉంది, అరటిపండు తినొచ్చు. అలాగే ఇది మన ఫుడ్, ఇది మన ఆహారంలో ఒక భాగం అంతే. సో స్టెమ్ సెల్ అనేది రూట్ కాజ్ వచ్చేసరికి ఏంటంటే మన శరీర కణజాలంలో ఏంటంటే ఒక బేబీ పుట్టిన తర్వాత అంబిలికల్ కార్డ్, బొడ్డు తాడు అంటారు కదా, అందులో ఉండేవి మూల కణాలు స్టెమ్ సెల్స్ అంటారండి. ఈ స్టెమ్ సెల్స్ ని కార్డ్ సెల్స్ అని కూడా అంటారు. ఈ కార్డ్ సెల్స్ ని ఈ కార్డ్ సెల్స్ ని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ. కొన్ని కొన్ని మేజర్ సిటీస్ లో కూడా ఈ కార్డ్ సెల్ స్టోరేజ్ ఉన్నాయి, స్టెమ్ సెల్ బ్యాంక్స్ అంటారు. ఈ స్టెమ్ సెల్ బ్యాంక్స్ లో ఈ సెల్స్ ని స్టోర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మేజర్ గా మేజర్ బెనిఫిట్ అంటే అసలు స్టెమ్ సెల్ చేసే పని ఏంటో నేను చెప్తానండి. ఈ స్టెమ్ సెల్స్ ని తీసుకెళ్లి సేవ్ చేసి, ఐ మీన్ స్టోర్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో ఏ పర్సన్ స్టెమ్ సెల్ ఆ పర్సన్ కి సూట్ అవుతాయి. ఒకళ్ళ స్టెమ్ సెల్ ఇంకొకరికి సూట్ అవ్వవు. ఫస్ట్ పాయింట్. ఈ స్టెమ్ సెల్స్ ని స్టోర్ చేసిన తర్వాత ఫ్యూచర్ లో ఎవరి స్టెమ్ సెల్స్ అయితే స్టోర్ చేశారు, బేబీ స్టెమ్ సెల్స్, ఆ స్టెమ్ సెల్స్ ఆ బేబీ పెరిగి పెద్ద అయిన తర్వాత హెల్త్ పరంగా ఏదైనా ఛాలెంజ్ వస్తే, హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఆ స్టెమ్ సెల్స్ ని తీసుకెళ్లి బాడీలో ఇంజెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సో ఆ బేబీ స్టెమ్ సెల్స్ అనేవి తీసుకెళ్లి మళ్ళీ ఇంట్రావీనస్ పద్ధతి ద్వారా ఆ పర్సన్ పెద్ద అయిన తర్వాత అతనికి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ఒక సివియర్ ఇష్యూ వచ్చింది, కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, లేదా లివర్ లో ప్రాబ్లం వచ్చింది, లేదా హార్ట్ లో ప్రాబ్లం వచ్చింది, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ పర్సన్ కి కానీ ఆ స్టెమ్ సెల్స్ మళ్ళీ ఇంట్రావీనస్ పద్ధతి ద్వారా వాళ్ళ బాడీ లోపలికి ఈ స్టెమ్ సెల్స్ కానీ ఇంజెక్ట్ చేయగలిగితే 100% సో వాళ్ళకి ఆ ఆర్గాన్ ఏదైతే డ్యామేజ్ అయిందో, ఏ సెల్ అయితే డ్యామేజ్ అయిందో అవన్నీ కూడా రీజనరేట్ అయిపోయి ఆర్గాన్ కొత్తగా అయిపోతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్
స్టెమ్ సెల్. ఓకే, బట్ ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎలాగైతే హ్యూమన్స్ లో ఉంటాయో ప్లాంట్స్ లోని స్టెమ్ సెల్ ఉంటాయి, యానిమల్స్ లో కూడా స్టెమ్ సెల్ ఉంటాయి. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక 10 ఇయర్స్, రీసెంట్ గా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి దీని మీద రీసెర్చ్ జరుగుతుంది. సో ఒక స్విట్జర్లాండ్ సైంటిస్ట్, ఓకే, ఆయన పేరు ఫ్రెడ్ జూలీ అన్నమాట. సో ఆయన ఈ స్టెమ్ సెల్స్ మీద రీసెర్చ్ చేసి 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 ప్లాంట్ స్టెమ్ సెల్స్ ని మన హ్యూమన్ స్టెమ్ సెల్ కి బీటుగా, హ్యూమన్ స్టెమ్ సెల్స్ ఎలాగైతే పనిచేస్తున్నాయో అలాగే ప్లాంట్ స్టెమ్ సెల్స్ కూడా మన బాడీ మీద అంత ప్రభావం చూపిస్తుందని కనుగొని ఆయన మెబిల్లా బయోకెమిస్ట్రీ ఫైటోసెల్ టెక్ కంపెనీ ద్వారా స్టెమ్ సెల్ సప్లిమెంట్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సో ఆయన దగ్గర నుంచి పేటెంట్ రైట్ మనం తీసుకొని ఈ నేచర్ ఫర్ ఎవర్ ఇండియా ప్రైవేట్ ఓబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఆయన దగ్గర నుంచి ఆ ఫార్ములాని తీసుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈ సప్లిమెంట్ డిజైన్ చేయడం జరిగిందండి. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ స్టెమ్ సెల్. సో ఎప్పుడైతే ఈ బయోసెలిక్ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయడం జరిగిందండి. అందులో వచ్చేసరికి SODB మిలన్ జ్యూస్ కాన్సన్ట్రేట్ అండి. సో మీకు మస్క్ మిలన్ ఐడియా ఉంటుంది, కర్బూజా అంటారు. సో ఈ కర్బూజాలోని ఎసెన్షియల్ వాల్యూస్ ఎక్కువ మినరల్స్ ఉంటాయండి. సో ఈ మినరల్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ మీద చాలా అత్యధిక దాని మీద ఎక్కువ పొటెన్షియల్ బెనిఫిట్, అంటే స్కిన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. సో అలాగే రిజర్వేటాలు, అకైబెర్రీ, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్బెర్రీ, స్ట్రాబెర్రీ, ఆస్ట్రాగ్జాంథిన్, ఓయింజమ్ క్యూటెన్, క్లోరెల్లా, ఒమేగా 369 అండ్ బార్లీ గ్రాసెస్, ఇలా ఒక 14 ఇంగ్రీడియంట్స్ తో డిజైన్ చేయబడిన ఒక అద్భుతమైన న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ అండి. సార్ ఎందుకు సార్ అన్నిసార్లు న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ అంటున్నారు? సో ఇది వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎవరికి చెప్పినా కూడా ఆల్రెడీ దే హ్యావ్ మోర్ సైడ్ ఎఫెక్ట్స్. స్మోకింగ్ చేస్తారు, చేస్తూ ఉంటారు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావనుకుంటారో తెలియదు, వస్తాయని తెలిసినా కూడా స్మోకింగ్ చేస్తారు. బట్ స్మోకింగ్ ఎందుకు చేస్తున్నారని అడిగితే ఇట్స్ జస్ట్ ఫన్, ఏదో అలవాటు అయిపోయింది, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మన ఒక మంచి ఫుడ్ సప్లిమెంట్ కష్టపడి ఈ ప్రొడక్ట్ వాడి రిజల్ట్ తీసుకొని మనం ఎవరికైనా సజెస్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని. సైడ్ ఎఫెక్ట్స్ ఎవరైనా వస్తాయని అడిగిన వెంటనే జస్ట్ మీరు ఒక బిగ్ స్మైల్ ఇవ్వాలండి. స్మైల్. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు. ఏదైనా కొత్తగా ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకున్న క్వెరీ ఏంటంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అందుకే కంపెనీ ముందుగానే గుర్తించి ఏం చెప్పిందంటే, సో ఈ మన బయోసెలిక్ సప్లిమెంట్ మీద కొన్ని ల్యాబొరేటరీ రిపోర్ట్స్, నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏ కంపెనీ కూడా వాళ్ళ సప్లిమెంట్ డిజైన్ చేసిన సప్లిమెంట్ మీద ఒక ల్యాబ్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఏకైక ఇండియన్ కంపెనీ మన నేచర్ ఫర్ ఎవర్ అండి. నాకు తెలిసినంత వరకు నా వరకు ఒక ఒక డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో కంపెనీ తాలూకా ల్యాబ్ రిపోర్ట్స్ అనేది నేను ఇప్పుడు చూడలేదండి. సో నేను మీకు లైవ్ లో మీకు చూపిస్తాను. కావాలంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ల్యాబ్ రిపోర్ట్స్ పీడిఎఫ్ కూడా మీకు సార్ గ్రూప్ లో షేర్ చేస్తారు. సో నేనైతే ఎక్కువ చదువుకోలేదండి. నేను చదువుకుంది జస్ట్ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. నాకు ఒక 10 ఇయర్స్ ఈ న్యూట్రిషన్ సైన్స్ మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నాకు ఏం తెలియదు అన్నట్టుగా నేను చెప్తాను. ఎందుకు అంటే, సో నేను ఓవర్ అనాలిసిస్ చేస్తే ఏమవుతుందంటే దీని మీద ఇంకా ఎక్కువ అనాలిసిస్ చేయటం వల్ల సో మనకి తలకాయ నొప్పి వస్తుందండి. సో నాకు తెలిసినంత వరకు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ మీరు ఎవరన్నా అడిగిన వాళ్ళకి పంపించండి. డెఫినెట్ గా వాళ్ళు చదివి చూసుకొని ఓకే అనుకుంటే దిల్ స్టార్ట్. సో నేనైతే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ నేను చూసిన తర్వాత నా పర్సనల్ రిజల్ట్ మీకు లాస్ట్ లో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఒరాక్ వ్యాలీస్ అండి. సార్ ఇందాక నుంచి మీరు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరం మీద ఫ్రీ రాడికల్స్ దాడి చేసిన తర్వాత మన కణజాలం, కణాలు కానీ డ్యామేజ్ అయిపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్రీ రాడికల్స్. ఆక్సిడేషన్ అయిపోవటం వల్ల మన సెల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, సెల్ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది. సో అటువంటి సెల్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బాడీకి కావాల్సినవి ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఒరాక్ వ్యాలీస్ అంటారండి. సో ఈ ఒరాక్ వ్యాలీస్ అనేవి ఏంటి అంటే, మనం రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో ఈ ఒరాక్ వ్యాలీస్ కానీ ఎక్కువ ఉన్నట్టయితే, అంటే మినిమం 3000 నుంచి 4000 ప్లస్ ఒరాక్ వ్యాలీస్ కానీ ఉన్నాయంటే అది మంచి యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్ అని చెప్తారండి. సో అటువంటి అద్భుతమైన సప్లిమెంట్స్ లోకి వచ్చేసరికి మన బయోసెలిక్ సప్లిమెంట్ రీసెర్చ్ చేసి దాని మీద ఫైండింగ్స్ లో చెప్పింది ఏంటంటే, మన బయోసెలిక్ సప్లిమెంట్ లో ఒరాక్ వాల్యూస్ అనేది 8500 ఉన్నాయి.
ఒరాక్ వాల్యూస్ 8,500. 2,000 నుంచి 3,000 ఉంటేనే చాలా ఎక్కువ. అలాంటిది 8,500 ఉందండి. ఒరాక్ స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అండి. అంటే మన శరీరంలో ఉన్న కణజాలాన్ని బయట నుంచి వచ్చే ఫ్రీ రాడికల్స్ ని డ్యామేజ్ చేయకుండా మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ ని పుష్కలంగా ఇచ్చేది మన బయోసెలిక్ సప్లిమెంట్. అండ్ అఫ్ కోర్స్ సెకండ్ వచ్చేసరికి గ్లైసెమిక్ ఇండెక్స్. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఏంటంటే కార్బోహైడ్రేట్ లైక్ షుగర్ ర్యాంకింగ్ ని చెక్ చేసేదాన్ని. అంటే మనం ప్రతిరోజు తీసుకునే కార్బోహైడ్రేట్స్ లో వచ్చే గ్లూకోజ్ గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయ్యి ఎనర్జీ కింద ఫామ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ ని చెక్ చేసే ర్యాంకింగ్ ని 1 నుంచి 100 అంటారండి. లెస్ దాన్ 55 ఆర్ 55 కన్సిడర్ యాజ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్. సార్ ఈ సప్లిమెంట్ మనం నాలుగు కింద భాగంలో వేసుకున్న తర్వాత కొంచెం తీపిగా పులపులుగా ఉంటుంది. సార్ తీయగా ఉంది కదా, దీనివల్ల షుగర్ పెరిగిపోతుందేమో, షుగర్ పేషెంట్స్ వాడచ్చా? ఎందుకంటే ఈ రోజున ఈ రిపోర్ట్ ఎందుకు సార్ చెప్పారంటే ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో దీన్ని గర్వంగా మనం చెప్పుకోవచ్చా? లేదండి, చాలా బాధాకరం, చాలా విచారమైన విషయం అది. ఎందుకంటే డయాబెటీస్ ఇస్ ద కంట్రీ క్యాపిటల్ అని. అంటే ఈ రోజు భారతదేశంలో సగటున ప్రతి 10 మందిలోని 2 నుంచి 3 డయాబెటిక్, కొంతమంది ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు. సో ఇది గర్వకారణంగా చెప్పుకోవాల్సిన విషయం అయితే కాదండి, చాలా బాధాకరమైన విషయం. అందువల్లే ఎవరికైనా ఈ సప్లిమెంట్ సజెస్ట్ చేసిన తర్వాత గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్ తక్కువ ఉన్న సప్లిమెంట్ కాబట్టి ఎనీబడి కెన్ యూస్. ఓకే, సో దిస్ ఈజ్ లో జిఐ. అండ్ ఎస్పెషల్గా షుగర్ పేషెంట్స్ కి బాగా సపోర్ట్ అవుతుంది. మీకు లాస్ట్ వరకు ఉండండి, మీకు చాలా లైవ్ టెస్ట్ మినిట్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, అలాగే స్టెబిలిటీ టెస్ట్ అండ్ నాన్ టాక్సిక్ టెస్ట్. సో ఈ సప్లిమెంట్ లో ఎటువంటి హానికరమైన సబ్స్టెన్సెస్ ఏమైనా యాడ్ చేశారా? సో దానికి సంబంధించిన రిపోర్ట్ అండి. అలాగే న్యూట్రిషన్ వాల్యూ. సో ఇందులో అకార్డింగ్ టు ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారంగా ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేషన్ కలిగిన ఏకైక ఫుడ్ సప్లిమెంట్ అండి స్టెమ్ సెల్ ప్రొడక్ట్స్ లో. ఓకే, సో దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి. అలాగే పెస్టిసైడ్స్ అండ్ కంటామినెంట్స్ టెస్ట్. సో ఇందులో ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి కదా, ఇందులో పెస్టిసైడ్స్ ఏమైనా కెమికల్ టాక్సిన్స్ అంటే పండే విధానాల్లో ఏదైనా పురుగు పట్టకుండా లేకపోతే అధిక దిగుబడి కోసం ఇందులో ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా యూజ్ చేశారా? సో దాని కంటామినెంట్స్ ఏమైనా మన ప్రొడక్ట్ లో ఏమైనా ఉన్నాయా? ఆ ట్రేసెస్ ఎంత ఉన్నాయి, దానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయని టెస్ట్ చేసిన రిపోర్ట్ కూడా మన దగ్గర ఉందండి, మీరు చూడొచ్చు. అలాగే మైక్రోబయాలజికల్ పారామీటర్స్, అలాగే విగాన్ టెస్ట్. సో ఈ సప్లిమెంట్ అనేది ప్యూర్ న్యాచురల్ వెజిటేరియన్ సప్లిమెంట్ అండి. బోత్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి నాన్ వెజిటేరియన్ సబ్స్టెన్స్ ఇందులో లేదు. అండ్ అలాగే నెక్స్ట్ స్టెరాయిడ్ టెస్ట్. ఈ సప్లిమెంట్ తీసేసిన తర్వాత లేటెస్ట్ గా నా కొలీగ్ ఒక ఆయన, నా ఫ్రెండ్, సో ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయండి, చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో డే అంతా కూడా ఫుల్ ఉల్లాసంగా ఉత్సాహంగా డే అంతా కూడా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి, ఇందులో ఏమైనా స్టెరాయిడ్స్ ఏమైనా కలిపారా అని అడిగారు. సో వచ్చిన రిజల్ట్ చాలా పాజిటివ్, బట్ లోపల ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది. వీటి ఎంత ఎనర్జీ లెవెల్స్ నాకు వచ్చేస్తున్నాయంటే ఇందులో ఏమైనా సప్లిమెంట్ స్టెరాయిడ్స్ ఏమన్నా? సో దానికి సంబంధించిన టెస్ట్ కూడా మనకి, అంటే మీకు ఏదైనా డౌట్ వచ్చే ముందే కంపెనీ వెల్ ప్రిపేర్డ్ గా ఉందండి, స్టెరాయిడ్ సంబంధించిన టెస్ట్ కూడా చేసేస్తుంది. సో క్లీన్ రిపోర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వైటమిన్ సి. సో ఈ రోజున మార్కెట్ లో మీరు ఏ సప్లిమెంట్ టచ్ చేసినా కూడా, ఏ ఫుడ్ సప్లిమెంట్ మీరు తీసుకున్నా కూడా, ఏ న్యూట్రిషన్ తీసుకున్నా, ఏ వైటమిన్ తీసుకున్నా, ఏ మినరల్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మీ బాడీలో వైటమిన్ సి అనేది లోపిస్తే, వైటమిన్ సి డెఫిషియన్సీ గాని ఉంటే ఏ వైటమిన్ కానీ ఏ మినరల్ కానీ మీ బాడీ మీద ప్రభావితం చూపించదు. కాబట్టి మన సప్లిమెంట్ డిజైన్ చేయడమే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ సితో ఉంది కాబట్టి. సో వైటమిన్ సి ఉందంటే బేసిక్ గా మనకి ఇమ్యూనిటీ లెవెల్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇంక మన నో డౌట్ అండి. సో ఇమ్యూనిటీ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ సి ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని మనం ఈ సప్లిమెంట్ ని 12, 13, 14 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా ఇవ్వచ్చండి. ఇది ఫుడ్. సరే ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని అడిగితే హాఫ్ ప్యాకెట్ ఇవ్వండి, లేదా హాఫ్ సాచెట్ డే బై డే ఇవ్వండి. అంతే, డోసేజ్ లో మార్పులు ఉంటాయి తప్ప ఇది తీసుకోవడం వల్ల పిల్లలకు కోకో కోలా పెట్టడం తప్పు. కోకో కోలా, పెప్సీ, కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు, ఈ మయోనైస్లు, ఈ ఇవి ఉంటాయి కదా, ఈ సమోసాలు, పానీపూరీలు, బజ్జీలు, నూడిల్స్లు, బిర్యానీలు, హాట్ చాట్లు, ఇవన్నీ మీ పిల్లలు తింటున్నారంటే మన సప్లిమెంట్ కూడా తీసుకోవచ్చండి. సో దయచేసి అది పెట్టచ్చు అంటే దానికన్నా 10 టైమ్స్ ఇది బెటర్ అండి. సో దయచేసి అవి మానేయండి, మానిపించేయండి, ఎడ్యుకేట్ చేయండి. సో
అంత అద్భుతమైన సప్లిమెంట్ పిల్లలకు కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్ ఈ స్టెమ్ సెల్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇది ఎన్నిట్ల మీద, ఆర్గాన్స్ మీద ప్రభావం చూపిస్తుందంటే, మన బాడీలో ఉన్న ప్రతి సెల్ రూట్ ఏంటంటే స్టెమ్ అండి, స్టెమ్ సెల్స్. సో ప్రతి దాని మీద చూసారు, ఇక్కడ మజిల్ మీద, బోన్ మీద, ఫ్యాట్ మీద, కార్టిలేజ్ మీద, ప్రతి దాని మీద దీని ప్రభావం చూపిస్తుందండి. కాబట్టి ఈ ప్రొడక్ట్ అనేది మీరు వాడిన తర్వాత, దాని రిజల్ట్ మీరు చూసిన తర్వాత డెఫినెట్ గా మీరు దాన్ని 100 టైమ్స్ హెల్ప్ చిల్డ్రన్, ఎగ్జాక్ట్లీ చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ కెన్ స్టెమ్ సెల్ థెరపీ హెల్ప్ యూ? ఫస్ట్ మీకు స్లైడ్ లో చూపిస్తున్నానండి, టైప్ 2 డయాబెటీస్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇవన్నీ లైవ్ రిపోర్ట్స్ అండి. ఇప్పుడు దాకా మనం ఏ ఏ ప్రొడక్ట్ వాడినా కూడా ఎజంప్షన్ బేస్ మీద, ఎస్టిమేషన్ బేస్ మీద, గెస్ బేస్డ్ మీద మనం సప్లిమెంట్స్ వాడతాం. సార్ ఇది వాడండి బాగుంటది, ఇది వాడండి బాగుంటది. కానీ నేనైతే ఏం సజెస్ట్ చేశానంటే, నా టీంలో కానీ ఎవరికి చెప్పినా కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా హెల్త్ కంప్లైంట్ ఉంది అంటే, హెల్త్ డిజార్డర్ ఉంది అంటే, నా మాటలు బాగా వినండి, డిజార్డర్, డిసీజెస్ కాదు, డిజార్డర్. టైప్ 2 డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, ఆర్థరైటిస్ కానీ, సో హై బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఏమైనా డిజార్డర్సే. ఇవేవి డిసీజెస్ కాదు. సమతుల్యమైన పోషకాహారం శరీరానికి ప్రతిరోజు అందకపోవడం వల్ల, తీసుకున్న ఆహారంలో ఉన్న పోషకాలు శరీరానికి అబ్జార్ప్షన్ అవ్వకపోవడం వల్ల జరిగే ప్రమాదమే డిజార్డర్ అన్నమాట. సో టైప్ 2 డయాబెటీస్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రోక్స్ రాకుండా, ఈ రోజున కార్డియాక్ అరెస్ట్ని చూసుకుంటే బ్లడ్ ప్రెషర్ అనేది, హై బీపీ, హై కొలెస్ట్రాల్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉందండి. ఈ రోజున ఎక్కువ మందికి ఆంధ్ర, తెలంగాణలో గుండెపోటు సమస్యలతో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. స్పాట్ లో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా 20 నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళు, 30 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు అధిక ఒత్తిడి వల్ల ఈ స్ట్రోక్స్ రావడం జరుగుతున్నాయి. సో దాన్ని ప్రివెన్షన్ గా ఆపడానికి మన సప్లిమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ డిమెన్షియా, మతిమరుపు అండి. ఈ రోజున మనం అంతా కూడా ఈ రోజు ఒక 13x3 ఎంత అంటే, సో మన మైండ్ తో ఆ టేబుల్ 13x3 39 అని చెప్పడం కూడా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూస్తున్నాం, మన ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి. ప్రతి చిన్న చిన్న దానికి కూడా మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద మనం డిపెండ్ అయిపోతున్నాం. సో దీనివల్ల మన మెమరీ రీకాల్ రేట్ తగ్గిపోతుంది, మన బ్రెయిన్ స్టిమ్యులేషన్ తగ్గిపోతుంది. సో దీని ద్వారా మందబుద్ధి వచ్చేస్తుంది, మతిమరుపు వచ్చేస్తుంది. సో లాటరల్ థింకింగ్, బైలాటరల్ థింకింగ్ ఎవరికి ఉండట్లేదు. సో కాన్షియస్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో దానికి కారణం ఏంటి అంటే, బికాస్ ఆఫ్ అవర్ ఈటింగ్ ఫుడ్. మన ఫుడ్ ప్రాపర్ గా లేదండి, ఫుడ్ అనేది కల్తీ అయిపోయింది. సో వాటన్నిటిని మనం అధిగమించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్దీగా ఉండాలంటే ముందు మీ ఫుడ్ ప్లేట్ కరెక్ట్ చేసుకోవాలండి. సో అలాగే ఆర్థరైటిస్ మీద బాగా సపోర్ట్ చేస్తుంది, క్యాన్సర్ మీద సపోర్ట్ చేస్తుంది, లుకేమియా మీద బాగా సపోర్ట్, బ్లడ్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అండి. అలాగే రెటీనియల్ డిసీజ్, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద కూడా ఈ స్టెమ్ సెల్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి బ్రీఫింగ్ చెప్తాను. యాపిల్ స్టెమ్ సెల్స్. యాపిల్ స్టెమ్ సెల్స్ బ్రీఫ్ గా మనకి రీజనరేషన్ అండ్ రిపేర్, మీకు చెప్పాను. రీజనరేషన్ అండ్ రిపేర్ మన సప్లిమెంట్ లో ఈ రోజు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ కనిపించడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఇంగ్రీడియంట్, ద టాప్ మోస్ట్, యాపిల్ స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ ఉంది కాబట్టి, స్టెమ్ సెల్ ఇంగ్రీడియంట్ ఉంది కాబట్టి ఈ రోజు ఈ సప్లిమెంట్ అనేది టాప్ నాచ్ క్వాలిటీ అండి. సో ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ రీజనరేషన్ అండ్ రిపేర్. ఈ రెండు జరిగితే చాలండి, మన బాడీలో ఆటోమేటిక్ ఏ ప్రాబ్లం అయినా రెక్టిఫై అయిపోతుంది. ఎందుకంటే కణజాలం రిపేర్ అవ్వాలి, మళ్ళీ కొత్త కణం రీజనరేట్ అవ్వాలి. ఈ రెండు పనులు చేస్తుందండి యాపిల్ స్టెమ్ సెల్. అలాగే యాంటీ ఏజింగ్, అలాగే సూతింగ్ ప్రాపర్టీస్, ఓవరాల్ గా స్కిన్ హెల్త్ కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ డిజార్డర్స్, స్కిన్ డిసీజెస్ మీద అద్భుతంగా పనిచేస్తుంది. మొండి చర్మ వ్యాధులు అంటారు, అందులో భాగంగా బొల్లు మచ్చలు కానీ, సోప్ మచ్చలు కానీ, సోరియాసిస్ కానీ, స్కిన్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా రెక్టిఫై అవుతుందండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే. నెక్స్ట్ క్లోరెల్లా. సో ఇది ఒక సముద్రం నాచు పాచి అండి. సో ఇది స్పెర్లునా కన్నా 10 టైమ్స్ ఎక్కువ మన బాడీని ఆల్కలైన్ జోన్ లో ఉంచుతుందండి. అంటే మన శరీరంలో ఉన్న ఆమ్లతత్వాన్ని, క్షారతత్వాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. వెయిట్ లాస్ కి బాగా సపోర్ట్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా చూసుకుంటుంది. మన బాడీలో మనం తినే ఆహారం ద్వారా, వాటర్ ద్వారా, ఎయిర్ ద్వారా ఎటువంటి రసాయనికాలన్నింటిని, మెటల్స్ అన్నింటినీ కూడా డిటాక్సిఫై చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. డైజెషన్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మీకు మీ పర్సనల్ గా ఎవరికైనా రిజల్ట్ గురించి మాట్లాడాలంటే, సో మీరు డియోడ్రెంట్స్ కానీ, బాడీ స్ప్రేస్ కానీ ఎక్కువ వాడుతూ ఉంటే, సో అర్థం ఏంటంటే మీ బాడీ నుంచి బ్యాడ్ స్మెల్, అంటే బ్యాడ్ ఆర్డర్ ఎక్కువ వస్తూ ఉంటుంది.
సో అటువంటి స్మెల్స్ న్యాచురల్ గా మీకు పోతాయండి ఈ సప్లిమెంట్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 15 to 20 days బికాస్ ఆఫ్ క్లోరెల్లా. ఇట్స్ అ వండర్ఫుల్ ఇంగ్రీడియంట్. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ మనం ఒక ఫ్రూట్ గురించి చెప్తారండి, వాటిని బెర్రీస్ అంటారు. సో బెర్రీలోకి వచ్చేసరికి అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, క్రాన్ బెర్రీ. సో ఈ బెర్రీస్ అన్ని కూడా హైయెస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్స్ అంటారు. సో మార్కెట్ లో దీనికి ఒక ప్రైస్ ఉంది, మార్కెట్ లో దీనికి ప్రియారిటీ ఉంది. సో అటువంటి 4 మేజర్ బెర్రీస్ ని మన సప్లిమెంట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అందుకే దీనికి హైయెస్ట్ వరాక్ వాల్యూస్ ఉండడం జరిగిందండి. సో డైరెక్ట్ గా బెర్రీస్ అనేవి దేని మీద పనిచేస్తాయంటే యాంటీ క్యాన్సర్ కారకాల నిర్మూలన చేయడానికి ఈ బెర్రీస్ బాగా సపోర్ట్ చేస్తే హైడ్రేషన్ ఉంచుతుంది, స్కిన్ హెల్త్ బాగా ఉంచుతుంది, కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది, ప్రతి దానికి కూడా 100% సపోర్ట్ చేస్తుందండి. ఓకే, ఇవి బెర్రీస్. అలాగే బార్లీ గ్రాస్ జ్యూస్, బార్లీ గ్రాస్ కూడా ఇందులో ఉంది. సో మెయిన్ గా బోన్ డెన్సిటీకి బాగా సపోర్ట్ చేస్తుందండి మెయిన్ గా. అలాగే మీ బాడీలో ఉన్న పిహెచ్ లెవెల్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. ఎసిడిక్ ఆల్కలైన్ లెవెల్స్ ని బాగా సపోర్ట్ చేస్తుంది. మన పిహెచ్ స్కేల్ మీద 1 నుంచి 6 వరకు ఎసిడిక్ అంటారు, 7 న్యూట్రల్, 8 నుంచి 14 ఆల్కలైన్ జోన్ లో ఉంటుంది. మన బాడీ ఎప్పుడైతే ఎసిడిక్ జోన్ లో ఉంటుందో వ్యాధులకి, డిజార్డర్స్ కి, అంటే అనేక రకాలైన జబ్బులన్నిటికీ రూట్ కాజ్ ఏంట్రా అంటే మన శరీరం అనేది ఆల్కలైన్ జోన్ లో ఉండకుండా ఎసిడిక్ జోన్ లో ఉండటం వల్లే ఈ హెల్త్ కాంప్లికేషన్స్ అన్ని ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు ఒకవేళ మన బాడీ ఎసిడిక్ జోన్ నుంచి ఆల్కలైన్ జోన్ లోకి వెళ్తే ఒక్కొక్క ప్రాబ్లం ఆటోమేటిక్ ఏమవుతుంది, మన బాడీ లోపల నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. సో హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్లోరోఫిల్ ఉండటం వల్ల డిటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది, ఆర్థరైటిస్ కి, మైగ్రెయిన్ కి, ఆస్తమాకి, అల్సరేటివ్ కొలైటిస్ ప్రాబ్లమ్ కి ఇది కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో ఇమ్యూన్ సిస్టమ్ సంబంధించిన మేజర్ క్లోరోఫిల్ ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ ఉండటం వల్ల మెటబాలిజం కూడా బాగా బూస్టప్ చేస్తుందండి, వెయిట్ లాస్ కూడా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అండి కోఎంజైమ్ Q10. సో నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ ఈ ఒక్క ఇంగ్రీడియంట్ నేను చూసిన తర్వాత ఐ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ఏ మిరాకిల్ ప్రొడక్ట్. ఎందుకంటే కోఎంజైమ్ Q10 అనే ఒక సప్లిమెంట్ మీద, కేవలం కోఎంజైమ్ అండ్ Q10 అనే సప్లిమెంట్ మీద కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుందండి ఈ Q10 సప్లిమెంట్ మీద. సో ఇది బై న్యాచురల్ గా మన బాడీలోనే తయారవుతుందండి కోఎంజైమ్ Q10 అనేది. 1వ సంవత్సరం నుంచి 20-25 సంవత్సరాల వరకు ఇది మన బాడీలో రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ CoQ10 లెవెల్స్ అనేవి జనరల్ గా అలా డ్రాప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని అమెరికన్స్, ఫారిన్ కంట్రీస్ లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని మీరు ఇంగ్రీడియంట్ రూపంలో మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తారు ఈ సప్లిమెంట్ ని. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ CoQ10 లెవెల్స్ చాలా బాగుంటాయి. సో వాళ్ళ కోఎంజైమ్ Q10 అనే సప్లిమెంట్ వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటారు. దానికి కారణం ఏంటి అని అడిగితే, సో ఇది ఇది ఒక మిరాకిల్ మాలిక్యూల్ అంటారండి. మన బాడీలో ఉన్న సెల్స్ లో ఉన్న మైటోకాండ్రియాకి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఆ ఎనర్జీ ఇచ్చేదాన్నే కోఎంజైమ్ Q10 అండి. సో ఈ కోఎంజైమ్ Q10 అనేది బేసిక్ గా మన బాడీ మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే, ఫస్ట్ ఒక మనిషికి ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి అన్నదానికి కారణం మన బాడీలో Q10 లెవెల్స్ తగ్గిపోతున్నాయి అర్థం. సో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే ఫ్యూచర్ లో నాకు హార్ట్ అటాక్స్ అనేవి రాకూడదు అనుకుంటే కోఎంజైమ్ Q10 సప్లిమెంట్ చాలా హెల్ప్ అవుతుందండి. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, టీత్ అండ్ గమ్స్ ని బాగా చూసుకుంటుంది. ఎస్పెషల్ గా పార్కిన్సన్స్ ప్రాబ్లమ్, పార్కిన్సన్స్ అనే ఒక డిసీజ్ ఉంటుంది, బాడీలో ఎక్కడ పడితే అక్కడ నంబ్ అయిపోతూ ఉండడం, సో చలనం లేకుండా ఉండడం, తిమ్మిర్లు పట్టేయడం. సో ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లమ్ ను కూడా రెక్టిఫై చేయడానికి ఈ సప్లిమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే చెప్పాను కదా, ఎన్హాన్స్డ్ ఫిజికల్ స్టామినా అండ్ పెర్ఫార్మెన్స్. సో కోఎంజైమ్ Q10 ని ఇంకా కొంచెం పర్సనల్ గా మాట్లాడితే, ఈ సప్లిమెంట్ అనేది స్పర్మ్ కౌంట్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. స్పర్మ్ కౌంట్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, న్యాచురల్ గా ఉండే సప్లిమెంట్ ఏదైతే ఉందో ఈ కోఎంజైమ్ Q10 తీసుకున్న తర్వాత, అంటే నేను ప్రతిదీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా క్లినికల్లీ టెస్టెడ్ అండి. మీరు ఒక్కసారి ఎవరికైనా ఈ ఈ రోజున ప్రెగ్నెన్సీలో హస్బెండ్ అండ్ వైఫ్ పాత్ర ఏదైతే ఉందో వీళ్ళిద్దరికి టెస్టులు జరుగుతున్నాయండి. అయితే ఈయనకి ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని కానీ, స్పెర్మ్ తాలూకా మొటాలిటీ సరిగ్గా లేదు అని కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు. సో వన్స్ ట్రై దిస్ సప్లిమెంట్, యూ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్.
సో నేను దీన్ని చాలా ప్రామిస్డ్ గా చెప్తున్నాను. సో ఎక్కడా కూడా నేను మెడికల్ క్లెయిమ్ చేయట్లేదండి. సో ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సప్లిమెంట్. సో ఇది వర్కబుల్ సప్లిమెంట్ అండి. సో ఇది వాడిన తర్వాత 90 డేస్ తర్వాత అగైన్ యూ టేక్ ద టెస్ట్, యూ సీ ద డిఫరెన్స్. ఓకే. అండ్ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారండి. మన శరీరానికి చాలా ముఖ్యమైన మంచి కొవ్వులు అంటారు. సో ఇందులో ఒమేగా 3 అనేది ఎక్కువ తీసుకోవాలి. ఒమేగా 6, ఒమేగా 9 లిటిల్ బిట్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, బట్ తీసుకుంటే చాలా మంచిది. ఈ మూడు ఉన్న ఏకైక సప్లిమెంట్ మన బయోసెలిక్స్ అండి. సో ఒమేగా 3 పాలీ అన్సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్. సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే రూమ్ టెంపరేచర్ గడ్డ కట్టే వాటిని అన్ని కూడా సాచురేటెడ్ అండి. అన్సాచురేటెడ్ అంటే రూమ్ టెంపరేచర్ కి గడ్డ కట్టన్నది. ఇక్కడ మీకు అర్థమైపోయింది సార్, నెయ్యి మంచుకోవా చెడుకోవా. సో నేనేం చెప్తానంటే అది రూమ్ టెంపరేచర్ కి గడ్డ కడుతుందా గడ్డ కట్టదా, గడ్డ కడుతుంది. కాబట్టి ఎక్కువ మంచిది కాదు, తక్కువ తీసుకోవాలి. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి అన్సాచురేటెడ్ వచ్చేసరికి ఆయిలీ ఫిష్ లోని, నట్స్ లోని, సీడ్స్ లో దొరుకుతుంది. వెజిటేబుల్ ఆయిల్స్ లో, నట్స్ లో, సీడ్స్ లో దొరుకుతుంది. అలుగు ఆయిల్ లో దొరుకుతుంది. నట్స్ అండ్ సీడ్స్ లో దొరుకుతుంది. అండ్ మన బయోసెలిక్ సప్లిమెంట్ లో కూడా ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 దొరుకుతుంది. మేజర్ గా ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల మేజర్ గా బ్రెయిన్, హార్ట్, లివర్ ఫంక్షనింగ్ మీద అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద మోస్ట్ పవర్ఫుల్ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ర్యాంక్ వైజ్ వరల్డ్ లో సెకండ్ ప్లేస్ అండి ఆస్ట్రాగ్జాంథిన్. సో దీని గురించి చెప్పాలంటే ఒక గంట సేపు పడుతుంది. సో సింపుల్ గా ఆస్ట్రాగ్జాంథిన్ అనేది మన సప్లిమెంట్ లో ఉంది కాబట్టి ఇక్కడ దీని ఎలివేషన్ చూడండి ఒక్కసారి. వైటమిన్ 'సి అనేది నేచురల్ యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూన్ సిస్టమ్ బాగా సపోర్ట్ చేస్తుంది. 6000 టైమ్స్ వైటమిన్ 'సి తీసుకుంటే ఎంత పవర్ఫుల్, ఆస్ట్రాగ్జాంథిన్ తీసుకుంటే అంత పవర్ఫుల్ అండి. కోఎంజియం Q10 తీసుకున్న 800 రెట్లు, గ్రీన్ టీ 550 కన్నా రెట్లు, ఆల్ఫా లిపోనిక్ యాసిడ్ 75 టైమ్స్. సో అంత పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఏదైనా ఉంది అంటే ఆస్ట్రాగ్జాంథిన్. సార్ అందుకే ఊరికనే మనకి ఒరాక్ వ్యాలీస్ లో 8500 రీడింగ్ ఊరికనే రాలేదండి, ఎందుకంటే పవర్ఫుల్ ప్యాకెడ్ ఆఫ్ విత్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే. అండ్ అఫ్ కోర్స్ నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, ఇందులో క్రాన్బెర్రీస్ గురించి నేను మాట్లాడాలి. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్రూట్ అని చెప్తాను బెర్రీస్ లోని. ఏ ఫ్రూట్ దట్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అమెరికన్ జర్నల్ క్లినిక్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు డిక్లేర్ చేసిందండి. సో ఏం చెప్తున్నారంటే మీరు తరచుగా మీరు తీసుకునే ఫుడ్ లో క్రాన్బెర్రీ అనే ఒక ఫ్రూట్ గాను ఉండగలిగితే మీకు యాంటీబయాటిక్స్ తో పని లేదండి. అర్థమవుతుందా? యాంటీబయాటిక్స్ తో మీకు పని లేదు. సో అటువంటి క్రాన్బెర్రీని మన బయోసెలిక్ సప్లిమెంట్ లో ఉందండి. సో ఎస్పెషల్గా రెడ్యూసింగ్ సింపమాటిక్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. తరచుగా ఈ మాట మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి వచ్చే అతిపెద్ద ప్రాబ్లం అండి. సో వాళ్ళు పాపం బయటకు చెప్పుకోలేరు యూటీఐ ప్రాబ్లం ని. సో మీ ఇంట్లో మీ సిస్టర్స్ కానీ, ఫ్యామిలీలో మదర్ కానీ ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందంటే మన సప్లిమెంట్ కరెక్ట్ గా 41 డేస్ అండి, 45 డేస్ యూజ్ చేయించండి. సో దే కమ్అట్ ఫ్రమ్ ద ఛాలెంజ్ అనమాట. సో అంత అద్భుతమైన సప్లిమెంట్ అండి. సో 1 in 4 will have recurrence within 6 months and most are treated with antibiotics. 60% of women suffer a UTI in their lifetime. సో వాళ్ళ జీవిత కాలంలో 60% మంది ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి. సో దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు. బట్ మన క్రాన్బెర్రీ ఎప్పుడైతే మీరు ఇంగ్రీడియంట్ తో ఉన్న మన బయోసెలిక్ సప్లిమెంట్ తీసుకుంటే డెఫినెట్ గా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఓకే. అండ్ హియర్ ఇట్ ఈస్ అవర్ రిజల్ట్స్ అండి. సో ఇది నా పర్సనల్ రిజల్ట్, నా వైఫ్ రిజల్ట్ అన్నమాట. తన పేరు ఖ్యాతివర్ధిని. సో రీసెంట్ గా 2025 లో 4th మంత్ ఏప్రిల్లో మేము సో క్లినికల్ టెస్ట్ కోసం ఒకసారి వెళితే సో తనకి లైట్ గా TSH లెవెల్స్ 5.75 ఉందని చెప్పారండి. అక్కడ డేట్ కూడా మీకు మెన్షన్ చేశాను, 19/4/2025. సో తను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, అమ్మా నువ్వు థైరాయిడ్ ఉంది కొంచెం, నువ్వు థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి అని చెప్పారు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, ఇక్కడ ఎక్కడా కూడా నేను క్లెయిమ్ చేయట్లేదు. సో చెప్పిన తర్వాత డాక్టర్ టాబ్లెట్ ఇచ్చారు. సో థైరాయిడ్ టాబ్లెట్ 25 mg టాబ్లెట్ ఇచ్చారు. బట్ నాకు ఈ ప్రొడక్ట్ మీద నాకు ట్రస్ట్ ఉంది, ఎందుకంటే ఇందులో ఇది స్టెమ్ సెల్ ప్రొడక్ట్,
ఈ సప్లిమెంట్ లో రిజల్ట్ ఉంటుంది నేను బిలీవ్ చేశాను. ఎందుకంటే నేను అప్పటికే ఒక 15 సాచెట్స్ నేను యూజ్ చేశాను. నా ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెన్స్ కనిపించిందని. నా వైఫ్ కంటిన్యూగా 40 days యూజ్ చేసిందండి. ఆఫ్టర్ దట్ రిజల్ట్ TSS 3.4 వితౌట్ సింగిల్ టాబ్లెట్, థైరాయిడ్ టాబ్లెట్ అసలు యూజ్ చేయకుండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, థైరాయిడ్ ఒకవేళ వచ్చింది ఫస్ట్ టెస్ట్ లో మీకు తెలిసింది అంటే, డెఫినెట్ గా మీరు కానీ టాబ్లెట్ కానీ స్టార్ట్ చేయకుండా మన సప్లిమెంట్, నేను ఇది నా పర్సనల్ సజెషన్. సో మీరు చేయాలని రూల్ ఏం లేదు, బట్ టాబ్లెట్ వేసుకున్నా పర్వాలేదు. బట్ నేను చేసింది చెప్తున్నాను. సో తర్వాత 3.4 వచ్చిందండి వితౌట్ టాబ్లెట్. సో ఇది మిరాకిల్ రిజల్ట్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా నా క్లయింట్ అండి, ఈమె వెయిట్ లాస్ కోసం వచ్చారు నా దగ్గరికి. ఆవిడ కూడా TSH లెవెల్స్ 5.8, ఎగ్జాక్ట్ గా డేట్ కూడా మెన్షన్ చేశాను. లాస్ట్ మంత్ జూలై 3rd వచ్చారు, వాళ్ళు స్టార్ట్ చేశారు. మొన్న 30th ఎగ్జాక్ట్ గా 40 days లోని 3.45 అండి. సో ఇక్కడ మీకు క్లినికల్ రిపోర్ట్స్ అండి, మనం ఇప్పుడు గెస్ట్ బేస్డ్ తో చెప్పట్లేదు, టెస్ట్ బేస్డ్ తో చెప్తున్నాం. సో నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ప్రామిసింగ్ గా చెప్తున్నాను. మీకు నిజంగా ప్రాబ్లం తగ్గాలనుకుంటే ట్రై చేయండి. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారుగా, ఓ 90 days మన సప్లిమెంట్ యూజ్ చేయండి ఈ థైరాయిడ్ టాబ్లెట్ తోని. తగ్గింది అనుకోండి, డోసెస్ తగ్గితే మంచిదేగా. 125 mg నుంచి 75 mgకి వచ్చారు ఈ మేడం రిజల్ట్. ఇప్పుడు ఇంకొక 3 months కంటిన్యూ చేస్తే 25 mgకో 15 mgకో వస్తారు. డోసెస్ తగ్గడం వల్ల అది మనకే లాభం కదండి. ఎందుకంటే హైయెస్ట్ డోసెస్ వాడటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఆడవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతారు అన్నది మన ఇంట్లో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. హార్మోన్ ఇంబ్యాలెన్స్, మూడ్ స్వింగ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కూడా లైపోమాస్ అంటారండి, కొవ్వు కాయలు అంటారు కదా. సో ఇది యాక్చువల్ గా జస్ట్ ఒక 10 days రిజల్ట్ అన్నమాట. నాకు చాలా స్లైట్ డిఫరెన్స్ అయితే కనిపించింది, జస్ట్ మీకు ఫోటో చూపించడానికి. వెరీ సూన్ ఇంకొక 90 days లో రియల్ ఫొటోస్ అని కూడా వచ్చేస్తే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను అనమాట. ఇట్ విల్ చేంజ్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మా పర్సనల్ రిజల్ట్స్ అండి. అలాగే ఇందాక మీకు చెప్పాను HbA1c, షుగర్ డయాబెటీస్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. HbA1c 11.1 ఉన్న పర్సన్ కి ఇప్పుడు 7.15 అండి. ఓకే. అండ్ నెక్స్ట్ స్కిన్ సోరియాసిస్ అండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లియర్ కనిపిస్తుంది. సో ఆ డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ బిఫోర్ కి ఆఫ్టర్ కి. ఓకే సార్, స్క్రాచెస్ చేయదు సార్, మీకు స్క్రీన్ షాట్ కావాలంటే మీకు పంపిస్తారు సార్. సో ఇది మిరాకిల్ అండ్ రిజల్ట్. ఒక సర్జరీ చేసినట్టుగా అతని కాయ ఏమైపోయిందో కూడా తెలియదు. ఫస్ట్ నేను చూసిన రిజల్ట్ అండి ఇది. ఓకే, ఫస్ట్ చూసిన రిజల్ట్ అన్నమాట ఇది. సో హియర్ ఇట్ ఇస్ ద పార్ట్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే 1000 ఒక 10,000 రూపీస్ కనిపిస్తున్నాయి. 10,000 కనిపిస్తుందా? 10,000 డబ్బులు అనుకుందామా, 10,000 ఇంకేమైనా అనుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ జీరో దగ్గరికి వద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ జీరో దగ్గర ఏముందండి? డ్రీమ్స్, ఫ్యామిలీ, మనీ, వర్క్, ఇవన్నీ జీరోసే. ఇప్పుడు ఈ జీరోస్ పక్కన ఒకటి పెట్టేసరికి దీని వాల్యూ ఏమైపోయిందండి? 10,000 అయిపోయింది. ఇప్పుడు ఈ 4 జీరో నుంచి, అంటే డ్రీమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, మనీ ఉంది, వర్క్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మీకు ఒకటి లేదు, ఒకటి తగ్గింది. ఏంటా ఒకటి? హెల్త్ లేదు. హెల్త్ లేకపోతే సార్ ఏం సార్, ఎందుకు అలాగా గీతలో గీసేస్తున్నారు? స్క్రీన్ షాట్ కావాలా? మీకు పంపిస్తాను సార్, ఒక సెకండ్. సో 1 అనేది లేకపోతే ఎన్ని జీరోస్ ఉన్న దానికి వాల్యూ లేదండి. అలాగే 1 అనేది హెల్త్. సో నెంబర్ 1 ప్రియారిటీ హెల్త్ అండి. ఎప్పుడైతే మీ హెల్త్ ఉంటుందో ఆటోమేటిక్ గా మీ లైఫ్ లోకి ఇవన్నీ వస్తాయి. సో హెల్త్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్. కైండ్ఫుల్ గా, కేర్ఫుల్ గా ఈ సెషన్ అంతా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, టు మై స్పాన్సర్, టు గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అలాగే మా ప్లేన్ స్పాన్సర్ రమణ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. సార్ బ్యాక్ టు పోస్ట్ రమణ సార్.